ప్రైజ్ ది లార్డ్. గత వీడియోలో మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము ఆధారంగా అనగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అనే వాక్య ఆధారంగా కొన్ని విషయాలను మనము ధ్యానించుకున్నాం. ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథంలోని చివరి గ్రంథము. ప్రకటన గ్రంథము విశ్వాస జీవిత యాత్రలో భవిష్యత్తులో జరగబోవు విషయాలను గురించి, భవిష్యత్తులో విశ్వాసులు ఏ విధమైన అనుభవంలోనికి వెళ్ళబోతా ఉన్నారనే విషయాన్ని తెలియచేస్తుందనే విషయాన్ని గత వీడియోలో మనం చూసాం. ఈ సమయంలో క్లుప్తంగా ఈ ప్రకటన గ్రంథము మనకు తెలియచేసే విషయాలను గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిదిగా, ఈ ప్రకటన గ్రంథాన్ని చదవాలనే ఆసక్తి కలిగినప్పుడు ఈ ప్రకటన గ్రంథము అంత సులువుగా అర్థమయ్యేదిగా కనిపించకపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలు, అంతేకాకుండా నిగూఢమైనవిగా ఉండటం జరుగుతుంది. కాబట్టి లోతైన అనుభవంలోనికి, ఆసక్తితో చదివే అనుభవంలోనికి, తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో చదివే అనుభవంలోనికి మనం వెళ్ళినట్లయితే ఈ ప్రకటన గ్రంథము ఎంతో మధురంగాను, ఎంతో లోతైన విషయాలను తెలియజేసేదిగాను, మనకు దినదినము ఆసక్తిని రేకెత్తించేదిగాను ప్రకటన గ్రంథం ఉండటం జరుగుతుంది. అందుకని ప్రాముఖ్యంగా మొదటిదిగా జ్ఞాపకం చేయబోతూ ఉన్న విషయం ఏమిటంటే, ప్రకటన గ్రంథము చదవబోయే ముందు పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని తీసుకొని, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఆ గ్రంథములోని సంగతులను, ఆశ్చర్యకరమైన సంగతులను చూడటానికి ప్రభు సహాయాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకొని చదువుట ద్వారా మనము అందులో విషయాలను గ్రహించే వారముగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు, ఆ గ్రహించుటతో పాటు గైకొనే వాళ్ళంగా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథాన్ని పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్న యోహాను భక్తుడు వ్రాయటం జరిగింది. క్రీస్తు శకము 94-96 సంవత్సరాల కాలంలో ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినట్లుగా బైబిల్ పండితులు తెలియజేయటం జరుగుతుంది. ఈ ప్రకటన గ్రంథము మొత్తం 22 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఈ 22 అధ్యాయాలలో ఏ విషయాలు అందులో ఉన్నాయి అనే గ్రహింపులోనికి వచ్చినట్లయితే మనం మరింత ఆసక్తిగా చదవడానికి అవకాశం ఉంటుంది. అందుకని క్లుప్తంగా అందులో ఉన్న విషయాలను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఈ 22 అధ్యాయాలలో మొదటి అధ్యాయము పరిచయ అధ్యాయంగా ఉంటుంది. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువు యోహాను భక్తుడికి ప్రత్యక్షపరచుకున్న సంగతులు మొదటి అధ్యాయంలో ఉండటం జరుగుతుంది. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఉపోద్ఘాతంగా చెప్పొచ్చు ఈ గ్రంథానికి. పరిచయ అధ్యాయంగా చెప్పవచ్చు మొదటి. ఇక ఆ తర్వాత
రెండవ అధ్యాయము 3వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు కూడా 7 సంఘాలకు దేవుడు తెలియచేసే విషయాలను వ్రాయటం జరిగింది. అంటే 7 సంఘాలకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే హెచ్చరికలు లేదా వారికి సంబంధించి తెలియచేయవలసిన విషయాలను ఈ 2-3 అధ్యాయాలలో పొందుపరచడం జరిగింది. 7 సంఘాలు అంటే ఇక్కడ మనకు కనిపించేవి ఏంటంటే ఎఫెసు సంఘము, స్ముర్ణ, పెర్గము, తురతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఈ 7 సంఘాలు ప్రస్తుతము ఉన్న సార్వత్రిక సంఘానికి సూచనగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ సంఘానికి హెచ్చరికలు మనకు కనిపించడం జరుగుతుంది. 3వ అధ్యాయం తర్వాత 4-5 అధ్యాయాలను మనం గమనించినట్లయితే 4-5 అధ్యాయాలలో పరలోకానికి సంబంధించిన పిక్చర్ అంటే పరలోక సంబంధమైన దర్శనాన్ని గురించి వివరించడం జరుగుతుంది. 4వ అధ్యాయము 5వ అధ్యాయము. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఈ హెచ్చరికల తర్వాత రాకడ వలన అనగా రహస్య రాకడ అంటే మధ్య ఆకాశంలో రాకడ సంభవించిన తరువాత పరలోకంలో జరుగుతూ ఉండే సంగతులను గురించి వివరించడం జరుగుతుంది. లేదా పరలోక దర్శనాలను గురించి 4-5 అధ్యాయాలు తెలియజేస్తాయి. ఇక 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రహస్య రాకడ వచ్చిన తరువాత ఈ భూమి మీద జరగబోవు సంఘటనలు అనగా ఈ భూమి మీద 7 ఏండ్ల కాలము జరగబోయే ఆ శ్రమలు, మహాశ్రమలను తెలియజేయటం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు అనగా 13 అధ్యాయాలు. ఈ 13 అధ్యాయాలలో 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మొదటి 3.5 సంవత్సరాలలోని శ్రమలను తెలియజేస్తాయి. మొదటి 3.5 సంవత్సరాల శ్రమలను గురించి 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మనము తెలుసుకోవచ్చు. తర్వాత 3.5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరాలు పోగా మిగిలిన 3.5 సంవత్సరాలు 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయములో పొందుపరచడం జరిగింది. వీటిని మనము మహాశ్రమలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి 6 నుండి 11 వరకు మొదటి 3.5 సంవత్సరాలు, 12 నుండి 18 వరకు తదుపరి 3.5 సంవత్సరాలు అనగా మొత్తము 7 ఏండ్ల కాలము శ్రమలు ఈ అధ్యాయాలలో పొందుపరచడం జరిగింది. అంటే మొత్తము 13 అధ్యాయాలలో 7 ఏండ్ల కాల శ్రమలను గురించే వివరించడం జరిగింది. అంటే ఉన్న 22 అధ్యాయాలలో 13 అధ్యాయాలు కేవలము 7 ఏండ్ల శ్రమల కాలాన్ని వివరించడానికే తెలియజేయటం. అంటే ఎంత ప్రాముఖ్యత ఆ 7 ఏండ్ల కాలంలో ఈ లోకంలో జరగబోయే విషయాలను గురించి తెలియజేయటం జరుగుతుంది అనేది మనం గ్రహించదగ్గ విషయం. ఈ 7 ఏండ్ల కాలంలో ఈ భూమి మీద శ్రమలు, మహాశ్రమలు ఉంటే ఈ 7 ఏండ్ల కాలానికి ముందే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రహస్య రాకడ ఫలితంగా సంఘము ఎత్తబడి 7 ఏండ్ల కాలము మధ్య ఆకాశంలో వారు జీవించిన జీవితాన్ని బట్టి
బహుమానాలు పొందేదిగాను, కిరీటాలు పొందేదిగాను, ఆ విధమైన అనుభవంలో సంఘము మధ్య ఆకాశంలో ఉంటుంది. సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల కాలము ఇక్కడ జరిగే విషయాలు 18వ అధ్యాయం వరకు వివరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 22 అధ్యాయాలలో 13 అధ్యాయాలు కేవలము 7 ఏండ్ల కాల శ్రమలను గురించి వివరించటానికే పొందుపరచడం జరిగింది. ఇక 18వ అధ్యాయం దాటిన తర్వాత 19వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, అనగా అంటే శ్రమలు 19వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు, 19వ అధ్యాయంలో 18 అయిపోయినాయి కాబట్టి 19లోకి వస్తున్నాం. 19లో మొదటి 10 వచనాలు మధ్య ఆకాశంలో లేదా పరలోకంలో జరిగే గొర్రెపిల్ల వివాహ విందును గురించి, వివాహ ఉత్సవాన్ని గురించి వ్రాయటం జరిగింది. మొదటి 19వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు. ఆ తర్వాత 19వ అధ్యాయంలో 11 నుండి 21 వరకు యేసుక్రీస్తు ప్రభు 7 ఏండ్ల తరువాత మధ్య ఆకాశం నుండి సంఘముతో కలిసి ఈ భూమి మీదకు వచ్చే విషయాన్ని గురించి వ్రాయటం జరిగింది. 19వ అధ్యాయము 11 నుండి వ్రాయబడిన విషయాలు మధ్య 7 ఏండ్ల కాలము ఈ భూమి మీద శ్రమలుంటాయి. ఈ 7 ఏండ్ల కాలము మధ్య ఆకాశంలో సంఘము ప్రభువుతో ఉన్న తర్వాత 7 ఏండ్ల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని వెంటబెట్టుకొని ఈ భూమి మీదకు, అనగా ఒలీవల కొండ మీదకు వచ్చే విషయాన్ని 19వ అధ్యాయంలో 11 నుండి 21 వరకు పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత 20వ అధ్యాయం, 20వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మొదటి 3 వచనాలలో, అంటే భూమి మీదకు యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత మొదటి 3 వచనాలలో 1000 ఏండ్ల కాలము సాతానుడు బంధించబడే విషయాన్ని మొదటి 3 వచనాలలో తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత 3 దగ్గర నుండి 10 వచనాల వరకు 1000 ఏండ్ల పరిపాలన గురించి వివరించడం జరిగింది. అనగా ప్రారంభంలో సాతానుడు బంధించబడతాడు, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కొనసాగడం జరుగుతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత 11వ వచనం నుండి 15వ వచనం వరకు ధవళ సింహాసన తీర్పు జరుగుతుంది. ధవళ సింహాసన తీర్పు అంటే 20వ అధ్యాయంలో ఏమేమి రాయబడిందంటే సాతానుడు బంధించబడటము, 1000 ఏండ్ల పరిపాలన, ఆ తర్వాత ధవళ సింహాసన తీర్పు. అనగా క్రీస్తును అంగీకరించని వారికి జరిగే తీర్పు, ధవళ సింహాసన తీర్పు వ్రాయబడటం జరిగింది 20వ అధ్యాయం. ఇక 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము పట్టణము, ఆ వివరణ 21వ అధ్యాయంలో ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత 22వ అధ్యాయంలో నిత్యత్వాన్ని గురించి వివరించడం జరిగింది. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే 21, 22 అధ్యాయాలు అనేవి నిత్యత్వానికి సంబంధించి వివరించడం జరిగింది. ఇది క్లుప్తంగా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో వీటిని ఆధారంగా చేసుకొని మనం చదువుకున్నట్లయితే గతము కన్నా కూడా ఇంకా బెటర్గా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి పరిశుద్ధాత్మ యొక్క సహాయము, అంతకు మించి వాక్యానికి ధ్యానించే అనుభవాన్ని బట్టి మనము లోతైన అనుభవంలోనికి వెళ్ళవచ్చు. చూడండి, మళ్ళీ క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
మొదటి అధ్యాయము ఏమి తెలియజేస్తుందంటే ఇంట్రడక్టరీ చాప్టర్, పరిచయ అధ్యాయం. యేసు ప్రభు యొక్క దర్శనాన్ని తెలియచేస్తుంది. ఎవరికి? యోహాను భక్తుడికి. ఆ తర్వాత 2, 3 7 సంఘాలకు ఇచ్చిన హెచ్చరికలు 2, 3 అధ్యాయాలలో తెలియజేయడం జరుగుతుంది. 4, 5 పరలోక దర్శనాన్ని గురించి తెలియజేస్తాయి. అంటే సంఘము ఎత్తబడిన తరువాత జరగబోతూ ఉన్న విషయాలు, ఎత్తబడ్డ తర్వాత పరలోక దర్శనాన్ని గురించి తెలియజేయటం జరుగుతుంది. ఆ పరలోక దర్శనము, ఆ కంటిన్యూవేషన్ 6 దగ్గర నుండి 11 వరకు సంఘము ఎత్తబడ్డ తర్వాత ఈ భూమి మీద వచ్చు శ్రమలను గురించి, 3.5 సంవత్సరాల శ్రమలు 6 నుండి 11 వరకు తెలియచేస్తే 12 నుండి 18 వరకు మిగిలిన 3.5 సంవత్సరాలు, అంటే 6 నుండి 18 అధ్యాయాల వరకు 7 ఏండ్ల కాల శ్రమలను తెలియచేయటం జరుగుతుంది. ఈ 7 ఏండ్ల కాలములో భూమి మీదేమో శ్రమలుంటాయి. ఈ శ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే సంఘము మధ్యాకాశంలోనికి ఎత్తపడ్డ తర్వాత. కాబట్టి సంఘమేమో మధ్యాకాశంలో ఉంటుంది, భూమి మీద శ్రమలు కొనసాగుతాయి. ఈ 7 ఏండ్ల కాలము ముగింపు సమయంకి వచ్చేటప్పటికీ గొర్రెపిల్ల వివాహ ఉత్సవము 19వ అధ్యాయంలో మొదటి భాగమైతే, ఆ గొర్రెపిల్ల వివాహోత్సవము తర్వాత సంఘముతో కలిసి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు, అనగా ఒలీవల కొండ మీదకు వచ్చే దానిని 19వ అధ్యాయంలో 2వ సగభాగం తెలియజేస్తుంది. ఆ తర్వాత 20వ అధ్యాయము ప్రారంభం 3 వచనాలలో సాతానుడు 1000 ఏండ్ల కాలము బంధించబట్టము, ఆ తర్వాత 1000 ఏండ్ల ప్రభువు యొక్క 1000 ఏండ్ల పరిపాలన, ఆ తర్వాత అదే అధ్యాయంలో ధవళ సింహాసన తీర్పు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 21, 22 అధ్యాయాలు నిత్యత్వాన్ని గురించి వివరించే అధ్యాయాలు. ఇవి క్లుప్తంగా ఆ ప్రకటన గ్రంథంలో మనకు వివరించబడ్డ విషయాలు. దీనిని బట్టి మనం గ్రహించబోయే విషయం ఏంటంటే, విశ్వాసులమైన మనమందరం కూడా సిద్ధపడి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయన చేత ఆకర్షించబడతాము. సిద్ధపడి ఉన్న వాళ్ళందరూ, రక్షింపబడిన వాళ్ళందరూ, నూతన జన్మ అనుభవంలో ఉన్న వారందరూ కూడా ఆయన చేత ఆకర్షింపబడి మధ్య ఆకాశంలోనికి వెళ్తాం. అనగా 7 ఏండ్ల కాలము ఈ భూమి మీద వచ్చు శ్రమలు, మహాశ్రమల నుండి తప్పించబడతాం. ఆ మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు 7 ఏండ్ల కాలము మనము ఈ లోకంలో జీవించిన జీవితము, మన యొక్క క్రియలు, వాటి ప్రతిఫలము, అదేవిధంగా ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు కొరకు రోషంగా జీవించాము, ఈ విధంగా యేసు ప్రభువు కొరకై ఆయన చిత్తములో ఏ విధంగా జీవించాము, ఆయన కొరకై మనం ఎంత ప్రయాసపడ్డాము, ఎంతగా శ్రమ పడ్డాము, వీటన్నిటి మీద ఆధారపడి మనము ఆ మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభువు వద్ద నుండి మనము బహుమానాలు పొందే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. 7 ఏండ్ల కాలము తరువాత గొర్రెపిల్ల వివాహ ఉత్సవములో మనము కూడా పాలు పొందటం జరుగుతుంది. ఆ తరువాత 7 ఏండ్ల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనము కూడా ఈ భూమి మీదకు, ఒలీవల కొండ మీదకు వచ్చే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. చూడండి ఎంత గొప్ప అనుభవంలోనికి వెళ్ళబోతా ఉన్నామో. 1000 ఏండ్ల కాలము వచ్చి ఈ 1000 ఏండ్ల కాల పాలనలో మనము ఈ లోకంలో ఏ విధంగా ఉంటామనే విషయాన్ని
చూడండి ఈ వచనం తెలియజేస్తుంది. 20వ అధ్యాయము 6వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు అనగా మనము దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదుము. కాబట్టి ఆ 1000 ఏండ్ల పరిపాలనతో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనమందరం కూడా ఆయన సంఘముగా ఆయనతో పాటు ఏలుబడి చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత ధవళ సింహాసన తీర్పును అక్కడ వ్రాయబడింది కాబట్టి ఆ ధవళ సింహాసన తీర్పు మనకు సంబంధించింది కాదు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత 21, 22 అధ్యాయాలకు సంబంధించి ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో మనము ప్రవేశించే వాళ్ళంగాను నూతన యెరూషలేము అనే ఆ పట్టణంలో పాలిభాగస్తులుగాను యేసుక్రీస్తు ప్రభువును అదేవిధంగా దేవునిని ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ నిరంతరము ఆయన స్తుతించే ఆ ధన్యతలోనికి వెళ్ళటం జరుగుతుంది. దానికి అంతం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ అనేది అద్భుతమైనది. రక్షణ అనేది అత్యంత విలువైనది. ఎంతో గొప్ప రక్షణ, వర్ణింపజాలని రక్షణ. కాబట్టి ఈ రక్షణ అనుభవంలోనికి వెళ్ళడం ద్వారా మనము రాకడలో ఎత్తబడే వాళ్ళం అవుతాం. 7 ఏండ్ల కాలంలో ఆయన ద్వారా బహుమానాలు పొందేవాళ్ళం అవుతాం. 7 ఏండ్ల కాలం తర్వాత 7 ఏండ్ల కాలంలో ఈ శ్రమల నుండి తప్పించుకొని ఆయనతో బహుమానాలు పొందే వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఈ భూమి మీదకి వస్తాం. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో ఏలుబడి చేస్తాం. ఆ తర్వాత నిత్యత్వంతో యేసుక్రీస్తు ప్రభువుతో నిరంతరం ఉండే అనుభవంలోనికి ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ భవిష్యత్ విషయాలు విశ్వాసులముగా రక్షింపబడిన వాళ్ళముగా క్రైస్తవులముగా మనము పొందబోయే భవిష్యత్తును గురించి తెలియజేయడంతో పాటు రక్షణ లేని వారు పొందే శ్రమలను కూడా తెలియజేసే గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. కాబట్టి ఎంత ఆసక్తిగా మనం చదివితే అంతగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము పొందే ఆ ఆశీర్వాదాలు, ధన్యతలు, బహుమానాలు, మన స్థానము, ఆ మహిమ, ఆ నిరంతరము ఆయనతో ఉండే ఆధిక్యత, వీటన్నింటినీ తెలుసుకునే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు ప్రాముఖ్యమైన విషయం ఈ రక్షణ యొక్క ఔన్నత్యం, రక్షణ ద్వారా మనం పొందే ఆధిక్యతలన్నీ కూడా ఆ నిత్యత్వంలో మనము పొందేవాళ్ళంగా, ఆయన స్వాస్థ్యాన్ని పొందేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన అనుభవంలోనికి మనమందరం వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, వీలున్నంత వరకు వీలున్నంత వరకు ఈ ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేయటానికి అలవాటు చేసుకున్నట్లయితే ఎంతో మేలుకరము, ఎంతో ధన్యత. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇప్పటి వరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. రాకడ కొరకై సిద్ధపరచుటకు సిద్ధపరుస్తూ ఉన్న మీ మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, నిరంతరము మీతో ఉండే ఆ గొప్ప ధన్యతలోనికి మేము వెళ్ళటానికి సహాయం చేయమని ప్రభువా, వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి వారి ప్రతి అవసరత కూడా మీ కృపలో తీర్చి మహిమ పొందే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.